బీహార్కు కొత్త సీఎం. సీఎం పేరు పరిశీలనలో చిరాగ్ పాస్వాన్. కేంద్ర మంత్రిగా ఉన్న పాస్వాన్ వయసు రీత్యా నితీష్ను సీఎం పదవి నుంచి తప్పించే అవకాశం. చిరాగ్ పాస్వాన్ సీఎం అంటూ ఎల్జేపీ ప్రచారం. మరోవైపు నితీషే సీఎం అంటున్న జేడీయూ. నితీష్ రాజకీయ వారసుడిగా కుమారుడు నిశాంత్ కుమార్. నిశాంత్ కు డిప్యూటీ సీఎంగా అవకాశం. చిరాగ్ పాస్వాన్ కు మోదీ మద్దతు. మోదీకి వీరాభిమానిగా చిరాగ్ పాస్వాన్. బీహార్ రాజకీయాలు ఊహించని మలుపు తిరగబోతున్నాయి. 243 సీట్లకు గాను 202 సీట్లలో గెలిచి ప్రభంజనం సృష్టించిన ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో సంచలన నిర్ణయం తీసుకోబోతోందనే వార్తలు రాజకీయాల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. బీహార్ సీఎంగా 2 దశాబ్దాల అనుభవం ఉన్న నితీష్ కుమార్ ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి అఖండ విజయాన్ని అందించారు. దీంతో నితీష్ మరోసారి సీఎం అనే చర్చ మొదలైంది. కానీ ఫలితాల విడుదల తర్వాత ఎన్డీఏ కూటమిలో అన్ని పార్టీలు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చడంతో సీఎం సీటు విషయంలో బీజేపీ సంచలన నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఎల్జేపీ పార్టీ 28 స్థానాల్లో పోటీ చేసి 19 స్థానాల్లో గెలిచింది. ఆ పార్టీ అధినేత చిరాగ్ పాస్వాన్ ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. అలాగే కేంద్ర మంత్రిగానూ ఉన్నారు. నితీష్ కుమార్ వయసు రీత్యా సీఎం అభ్యర్థిని మార్చాలనే ఆలోచనలో కూటమి ఉన్నట్లు సమాచారం. అదే జరిగితే చిరాగ్ పాస్వాన్ పేరును పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. నితీష్ కుమార్ స్థానంలో బీహార్ సీఎంగా కొత్త పేరును బీజేపీ ప్రకటిస్తే బీహార్ రాజకీయాల్లో పెను సంచలనంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. నితీష్ కుమార్ జేడీయూ అధినేతగా ఎన్డీఏ కూటమికి 202 సీట్లతో అఖండ విజయాన్ని అందించినప్పటికీ వయసు రీత్యా నాయకత్వ మార్పు అనివార్యమని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. కేంద్ర మంత్రి, దళిత సామాజిక వర్గానికి చెందిన యువ నాయకుడు చిరాగ్ పాస్వాన్ పేరు సీఎం రేసులో ప్రముఖంగా వినిపిస్తోంది. మోదీకి వీరాభిమానిగా యువతలో తిరుగులేని క్రేజ్ ఉన్న చిరాగ్ను సీఎంగా చేయాలనే మాస్టర్ స్ట్రోక్ వెనుక బీజేపీ వ్యూహం ఉన్నట్లు స్పష్టమవుతోంది. బీహార్ సీఎంగా దాదాపు 2 దశాబ్దాల అనుభవం ఉన్న నితీష్ కుమార్ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించినప్పటికీ బీజేపీ అధిష్టానం మాత్రం దీర్ఘకాలిక వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. నితీష్ కుమార్ వయస్సు, ప్రస్తుతానికి బీజేపీలో ప్రజలను తీవ్రంగా ఆకర్షించే నాయకుడు లేకపోవడం వంటి అంశాలను బీజేపీ పరిగణలోకి తీసుకుంటోంది. దివంగత సుశీల్ కుమార్ మోదీ స్థాయిలో ప్రజలను ఆకర్షించగల టాల్ లీడర్ ప్రస్తుతం బీజేపీలో లేరు. ఈ శూన్యతను పూరించడానికి దళిత యువ నాయకుడు, మోదీకి వీరాభిమాని అయిన చిరాగ్ పాస్వాన్ సరైన ఎంపిక అని బీజేపీ భావిస్తోంది. చిరాగ్ను సీఎంగా చేయడం ద్వారా దళిత ఓటు బ్యాంకును పదిలం చేసుకోవడంతో పాటు యువతలో ఎన్డీఏ పట్టును మరింత బలోపేతం చేయాలని మోదీ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎల్జేపీ అధినేత చిరాగ్ పాస్వాన్ ఈ ఎన్నికల్లో అంచనాలకు మించి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. కేవలం 28 స్థానాల్లో పోటీ చేసిన ఆయన పార్టీ ఏకంగా 19 స్థానాల్లో విజయం సాధించింది. ఇది బీహార్లో చిరాగ్ వ్యక్తిగత చరిష్మా, యూత్ క్రేజ్ కు నిదర్శనంగా చెప్పుకోవాలి. యువ నాయకుడిగా, బలమైన దళిత సామాజిక వర్గానికి చెందిన నేతగా చిరాగ్కున్న ఆకర్షణ తిరుగులేనిది. ఈ ఎన్నికల ఫలితాలు ఆయన నాయకత్వ సామర్థ్యాన్ని, ప్రజాబలాన్ని నిరూపించాయి. ఈ ఫలితాల ఆధారంగా బీహార్కు భవిష్యత్ రాజకీయ నేతగా చిరాగ్ను ఎంపిక చేస్తే ఎన్డీఏ కూటమి భవిష్యత్తులోనూ బలమైన పునాది వేసుకోవచ్చనే ఆలోచనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్లు చూడాల్సి ఉంటుంది. సీఎం పీఠ నుండి తప్పుకోవాల్సి వస్తే నితీష్ కుమార్ తన రాజకీయ వారసత్వాన్ని సురక్షితం చేసుకోవాలనే ప్లాన్లో ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆయన కుమారుడు నిశాంత్ కుమార్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. నిశాంత్ను డిప్యూటీ సీఎంగా లేదా కీలకమైన మంత్రివర్గంలో స్థానం కల్పించాలనే ఆలోచనలో నితీష్ ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ చిరాగ్ పాస్వాన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తే నితీష్ కుమార్ తన పార్టీ అయిన జేడీయూ బలాన్ని నిలబెట్టుకోవడానికి, తన ప్రభావాన్ని కొనసాగించడానికి నిశాంత్కు కీలక పదవిని డిమాండ్ చేసే అవకాశం ఉంది. ఎన్డీఏ కూటమి సీఎంగా చిరాగ్ పాస్వాన్ పేరు చర్చలో ఉన్నప్పటికీ నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూలో మాత్రం నితీషే మళ్లీ సీఎం అవుతారనే ప్రచారం బలంగా ఉంది. ఈ ఎన్నికల్లో నితీష్ నాయకత్వంలోనే విజయం సాధించినందున ముఖ్యమంత్రి పదవి తమకే దక్కుతుందని జేడీయూ నేతలు విశ్వాసంతో ఉన్నారు. కానీ సీఎంల ఎంపిక విషయంలో ఎప్పుడూ ట్విస్ట్ ఇచ్చే బీజేపీ ఈసారి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తి కలిగిస్తూ ఉండడంతో పాటు ఉత్కంఠను రేపుతోంది. బీహార్లో సీఎం పీఠం మార్పుపై బీజేపీ నిర్ణయం తీసుకుంటే జేడీయూలో తీవ్ర అంతర్గత కొట్లాటలు, విభేదాలు తలెత్తే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్టానం నితీష్ను గౌరవప్రదంగా పక్కకు తప్పించి జేడీయూలో చీలిక రాకుండా కొత్త సీఎం ఎంపిక ప్రక్రియను అత్యంత వ్యూహాత్మకంగా పూర్తి చేయాల్సి ఉంటుంది. బీహార్ బీజేపీలో గతంలో సుశీల్ కుమార్, మోదీ వంటి బలమైన నాయకులు ఉండేవారు.
ఆయన నితీష్కు సమవుజ్జీగా ఉండి కూటమిని బలంగా ముందుకు నడిపేవారు. అయితే ఆయన మరణం తర్వాత రాష్ట్ర బీజేపీలో అంతటి ప్రజాకర్షణ, రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు కనిపించడం లేదు. ముఖ్య నేతలున్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను బలంగా ఆకర్షించగలిగే నాయకుడు లేకపోవడం బీహార్లో బీజేపీకి మైనస్ గా చెప్పుకోవాలి. చిరాగ్ పాస్వాన్ వంటి యువ, దూకుడు స్వభావం ఉన్న దళిత నేతను సీఎంగా చేస్తే అది బీజేపీకి రాష్ట్రంలో పట్టు సాధించడానికి దీర్ఘకాలంలో ప్రయోజనకరంగా ఉంటుందని బీజేపీ అధిష్టానం భావిస్తూ ఉండవచ్చు. మొత్తం మీద బీహార్ సీఎం ఎవరనేది మరో 2-3 రోజుల్లో స్పష్టత రానుంది.